నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఒక 2 కంపెనీలు మీద విశ్లేషణ. అవి 2 ఎందుకు ఏంటిదంటే సింపుల్గా MSCI మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్, అమెరికా ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ఉందో మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు, ఆ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు కొన్ని కంపెనీలు రికమెండ్ చేయడం జరిగింది. అవి 44 కంపెనీలు ఎడిట్ చేస్తారు. అంటే వాళ్ళ ఇండెక్స్లో MSCI మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ యాడ్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో కొన్ని ఆ రెండుగా నేను మీకు ఎపిసోడ్లుగా మీకు వివరిస్తాను. అది ఎందుకు వాళ్ళు అన్నారు, అది మనకు ఉపయోగం ఉందా లేదా, ఆ కంపెనీలు రాబోయే రోజుల్లో పెరుగుతా లేవా అనేది మనం చూద్దాము సింపుల్గా. వాటి మీద మామూలుగా నేను విశ్లేషిస్తున్నా, కానీ ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. MSCI వాళ్ళు చెప్పినంత మాత్రం పెరగాలని ఏం లేదు. ఒకవేళ తర్వాత వాళ్ళు చేంజ్ కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు రికమెండ్ చేసారు, వాల్యూ ఉంది, పెరిగింది, సపోజ్ ఇంకేదైనా మిస్ మ్యాచ్ అయింది, మార్కెట్లో మళ్ళీ షేర్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిండ్రు అనేది ఉదాహరణకి అంటే ఏంటంటే మనం ఒక వస్తువుని కొనాలన్నప్పుడు ISI ఎగ్మార్కు, FSSA ఎలా అయితే చూస్తామో అలానే MSCI వాళ్ళు కొన్ని కంపెనీలకి రికమెండ్ చేస్తున్నారు. వాళ్ళ ఇండెక్స్లో ఎంటర్ చేయటం. అవే నేను మీకు వాటిల్లో మళ్ళీ కొన్ని మొత్తం ఒక 44 కంపెనీలు వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. ఆ 44 షేర్లలో మీకు ఒక 10 కంపెనీలు ఎపిసోడ్గా మీకు చెప్పడం జరుగుతుంది. అవి స్మాల్ అమౌంట్ని బట్టి, రేట్ని బట్టి మీకు చెప్తాను. మీరు దాన్ని బట్టి మీరు మళ్ళీ విశ్లేషించుకొని మీరు మళ్ళీ ఓన్గా నాలెడ్జ్ తోటి మళ్ళీ మీరు బై చేయాల్సి ఉంటుంది. మీ ప్రాఫిట్ లాస్ మీరే రెస్పాన్సిబిలిటీ. ఓకే, రైట్. ఇప్పుడు మనము చూద్దాం అదేంటిదో. జయప్రకాష్ పవర్ వెంచర్స్, నేను అంతకుముందు కూడా ఇవి పెన్నీ స్టాక్ కింద ఉండేది. ఇప్పుడు పెన్నీ స్టాక్ కాకుండా మామూలుగా వాళ్ళు MSCI వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి ఇది పెన్నీ స్టాక్ కింద కాకుండా ఒకవేళ మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదేంటిదో చూద్దాం. ఈ MSCI అదే జేపీ పవర్. ఈ జేపీ పవర్ ఏంటిది అంటే లాస్ట్ ఇయర్కి ఏదైతే 2021 మార్చి, 2022 మార్చి, అంటే లాస్ట్ ఇయర్ మార్చికి ఈ మార్చికి నెట్ ప్రాఫిట్ వచ్చి టర్న్ అరౌండ్ అయింది. 267 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 321 కోట్లుగా వస్తుంది అనేది ఒకటనమాట. అంటే TTM అంటాం, ట్రైలింగ్ ఫర్ 12 మంత్స్. ఇది సింపుల్గా అంటే ఇది ఏండ్ల నుంచి 2016 నుంచి కోట్లలో నష్టాలు ఉంది. 255 కోట్లు, 1500, 1233, 341, 2162 ఇలా లాస్ట్లో ఉన్న కంపెనీ ఇప్పుడు టర్న్ అరౌండ్ అయింది. లాస్ట్ ఇయర్ 267, ఈ సంవత్సరం 321. ఇక ఈ విధంగా బ్యాలెన్స్ షీట్కి వెళ్తే వాళ్ళ షేర్ క్యాపిటల్ వచ్చి 6853 కోట్లు, రిజర్వ్లు వచ్చి 3432 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 5171 కోట్లు. అంటే ఏంది, మనం నెట్వర్క్ చూస్తాం 6853 కోట్లు షేర్ క్యాపిటల్, 3432 కోట్లు రిజర్వ్లు. ఈ రెండు కూడితే 10,200 పైన వస్తుంది. 10,200 దాంట్లో 5,000 పోతాయి. అంటే బారోయింగ్స్లో 2 ఉంటాయి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. కాబట్టి ఓకే, బ్యాలెన్స్ షీట్లో ఒక 5,000 కోట్లు ఇంకా రిజర్వ్లు ఉంటాయి, మిగిలిపోయి ఉంటాయి. తర్వాత మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ 24% ప్రమోటర్ స్టేక్ ఉంది. మ్యాక్సిమమ్ FIIలు అయితే లేరు, ఓన్లీ 1.2% ఉన్నారు. DIలు వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వచ్చి 23.12 ఉంది. గవర్నమెంట్ ఏం లేదు. పబ్లిక్ వచ్చి 51 మెయిన్ అనమాట. పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి షేర్లు కొనటం అమ్మటం పబ్లికే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత మనము ఇక్కడికి వచ్చినాక ఒకసారి మనం ఇయర్లీ హైలు చూద్దాం. ఇవాళ ఆల్రెడీ అప్పర్ సీలింగ్కి వెళ్ళడం జరిగింది, ₹6.45. ఇయర్లీ హై వచ్చి 11.15, ఇయర్లీ లో వచ్చి ₹3.30. తర్వాత ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 4,420 కోట్లు, PE రేషియో వచ్చి 13.96, PE రేషియో 13.72 ఉంది. సెక్టార్ PE రేషియో వచ్చి 13.96 ఉంది. బుక్ వాల్యూ ₹15 ఉంది. అంటే ప్రైస్ బై బుక్ వాల్యూ అంటే 0.43, అంటే ₹15 బుక్ వాల్యూ ఉన్నటువంటిది మనకి ₹6కే దొరుకుతుంది అనేది ఒకటి. ఫేస్ వాల్యూ ₹10. బీటా వచ్చి 1.20. ఇది ఇయర్లీ హై వచ్చి ₹11.15, ఇయర్లీ లో వచ్చి ₹3.30. 11, 15 3.30, ఇవాళ 6.45లో ఉంది. ఇది మెయిన్ నేను మీకు చెప్పడానికి రీజన్ ఏం వేరే లేదు. MSCI వాళ్ళు ఈ స్క్రిప్ట్ని రికమెండ్ చేయడం జరిగింది, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్. ఇక తర్వాత ఇక్కడ మనము గ్రాఫ్ పరంగా చూద్దాము. ఇక ₹6.58. ఇక ఓకే, అది అన్ని సపోర్ట్ అవన్నీ రెడీగా ఉన్నాయి. జేపీ పవర్
చాలా రోజుల తర్వాత ఈరోజే అది వి షేప్లో గ్రాఫ్ తీసుకోవటం జరిగింది. ఈ న్యూస్ తోటే అది పెరగటం జరిగింది. ఆర్ఎస్ఐ కానీ, ఎంఎస్సిడి కానీ, మామూలుగా క్యాండిల్ స్టిక్ కానీ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. ఇది సింపుల్గా జేపీ పవర్ యొక్క మీకు విశ్లేషణ. ఇక ఇంకొక కంపెనీ జమునా ఆటో ఇది ఒకటి వేరే జమునా ఆటో. ఈ జమునా ఆటో అనేది ఏంటో చూద్దాం. ఇంకొకటి ఈ జేపీ పవర్ ఏంటిదో చూద్దాం ఒకసారి. ఇక్కడ జేపీ పవర్కి వచ్చి ఇది అన్నమాట. వాళ్ళు ఏమేమి పని చేస్తారంటే 400 మెగావాట్స్ విష్ణు ప్రయాగ్ డ్యామ్, తర్వాత బ్యారేజ్, వీళ్ళే అనమాట. అంటే ఏమేమి ఉన్నాయి అంటే వీళ్ళు నార్త్లో మధ్యప్రదేశ్ థర్మల్ పవర్ అనమాట. వీళ్ళు జయప్రకాష్ పవర్ వెంచర్స్ థర్మల్ పవరు, వీళ్ళు ఏవైతే ఉన్నాయో వీళ్ళ గ్రూప్ అనమాట. జేపీ గ్రూపు, జేపీ గ్రీనరీస్, అడ్వర్టైజింగ్, బ్యారేజ్ ఉంది మధ్యప్రదేశ్. ఇవన్నీ సింపుల్గా ఇది జేపీ పవర్ది. ఇక నెక్స్ట్ జమునా ఆటో వచ్చేటప్పటికి జమునా ఆటో కూడా ఈరోజు ₹106.20 ఉంది. ఇవాళ కూడా 4% అది పెరగడం జరిగింది ఆల్రెడీ. ఇక జమునా ఆటో ఏం చేస్తుందో చూద్దాం. జమునా ఆటో గురించి ఒకసారి డిస్కషన్. ఈ జమునా ఆటో సెక్టార్ కంపెనీ. జమునా ఆటో ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ 73 కోట్ల లాభం వచ్చింది. ఈ సంవత్సరం 131 కోట్లుగా వస్తుంది. ఇంకా బోర్డు మీటింగ్ ఫైనల్, ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు ఇంకా. 131 కోట్లు రావచ్చు అనేది ప్రొజెక్షన్స్. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 131 కోట్లు. తర్వాత ఇది 40 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది, 567 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. బారోయింగ్స్ వచ్చి ఓన్లీ 11 కోట్లే, పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. అంటే 607 కోట్లు నెట్వర్త్. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి 37 ఓకే ప్లస్లో ఉంది. ప్రమోటర్ స్టేక్ వచ్చి 49.98గా ఉంది. ఎఫ్ఐఐలు వచ్చి 5.55గా ఉంది. డిఐలు డొమెస్టిక్ ఇన్వెస్టర్లు 13.55 ఉంది. పబ్లిక్ వచ్చి 30.92గా ఉంది. ఇక తర్వాత దీనికి సంబంధించిన పీర్స్, ఇది ఆటో సెక్టారు. మదర్సన్ సుమి, బాష్, మిండా ఇండస్ట్రీస్, మదర్సన్ వైరింగ్, ఎండ్యూరెన్స్, ఎక్సైడ్, జమునా ఆటో ఇవన్నీ కూడా దీని యొక్క పీరు కంపెనీసు. తర్వాత ఇది ఏం చేస్తుందో చూద్దాం. సింపుల్గా జమునా ఆటో అంటే ఏం లేదు, కమాన్ కట్టలు ఉంటాయి లారీలకి, బస్సులకి, మామూలు ట్రాక్టర్లకి, 4 వీలర్స్ ఏవైతే ఉంటాయో అవి వీల్స్ మీద ఉండటానికి అవి కమాన్ కట్టలు అంటారు. ఈ కమాన్ కట్టలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్టు, ఇవి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఇవైతే ఇది ఆటో సెక్టార్, కాకపోతే పెద్దవాటికి అన్నమాట. మనం ఇవన్నీ పెద్ద పెద్ద స్ప్రింగులు, పారాబోలిక్ స్ప్రింగులు, ఎయిర్ సస్పెన్షన్లు, తర్వాత లిఫ్ట్ యాక్సిల్లు, తర్వాత బోగి సస్పెన్షన్లు, ఇవన్నీ అనమాట. అంటే కమాన్ గట్టలో సైజులు ఉంటాయి. 4 వీలర్స్కి ఆ సైజులను బట్టి ఇవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వీళ్ళే లీడరు, ఏది జమునా ఆటో సెక్టార్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఇది సింపుల్గా ఆటోమొబైల్ సస్పెన్షన్ సొల్యూషన్స్. ఈ రెండు కూడా ఇప్పుడు మీకు ఏవైతే జమునా ఆటో, జయప్రకాష్ పవర్ ఏవైతే ఈ రెండు చెప్తున్నామో ఇది ₹106 ఉంది, అది ₹6 చిల్లరలో ఉంది. రెండు కూడా చిన్న అమౌంట్వి, చిన్న స్క్రిప్ట్లు. ఈ రెండు కూడా నావి కావు రికమెండేషన్లు. ఎంఎస్సిఐ వాళ్ళు వాళ్ళ ఇండెక్స్లో ఈ కంపెనీలు మంచివి అని ఒక 44 కంపెనీలు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. ఆ 44 కంపెనీల్లో నేను ఒక 10 కంపెనీలు ఏరి ఆ 10 కంపెనీల్లో ఎపిసోడ్గా ఒక్కొక్క 2 కంపెనీలని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది రెండో కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.